హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఈరోజు మన వీడియోస్లో కుకింగ్ కాకుండా డిఫరెంట్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, మా పిల్లలు స్కూల్కి స్టార్ట్ అవుతున్నారు. మా హస్బెండ్ ఎవ్రీడే మా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుందండి. మేము కాలిఫోర్నియాలో ఉంటాము. ఇక్కడ కాలిఫోర్నియాలో సమ్మర్ స్టార్ట్ అయింది. ఎండలు కూడా బాగా ఉంటున్నాయి. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు చాలా హడావుడిగా రష్గా ఉంటుంది. అందుకే కిచెన్ కూడా చాలా మెస్సీగా అయిపోయింది. నాకు తెలిసి మార్నింగ్ టైంలో అందరి ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది కదా. చూస్తున్నారు కదా మా ఇంటి పరిస్థితి ఎలా ఉందో. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని చాలా ఈజీగా 10 to 15 minutesలోనే నేను సింపుల్గా మా లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో ఆల్మోస్ట్ అంతా కార్పెట్టే ఉంటుందండి. కిచెన్ అండ్ బాత్రూమ్స్లో మాత్రమే టైల్స్ ఉంటాయి. ఈ ఇంటికి మూవ్ అయినప్పటి నుంచి క్లీనింగ్ వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ముందు మేము ఒక చిన్న హౌస్లో ఉండేవాళ్ళం. క్లీనింగ్ కూడా చాలా తక్కువగా ఉండేది. ఈ ఇంట్లోకి మూవ్ అయినప్పటి నుంచి క్లీనింగ్ కూడా చాలా బాగా పెరిగిపోయింది. సో ఇక్కడైతే నేను కార్పెట్ కాబట్టి వాక్యూమ్ పెట్టుకుంటున్నాను. మొత్తం లివింగ్ ఏరియాని మొత్తం వాక్యూమ్ చేశాను. సో లివింగ్ ఏరియా మొత్తం క్లీన్ అయిపోయినట్టే. ఎవ్రీడే నైట్ డిష్ వాషర్ని లోడ్ చేసి ఆన్ చేస్తాము. సో ఇప్పుడు డిష్ వాషర్ని కూడా అన్లోడ్ చేసి మొత్తాన్ని సర్దుకుంటున్నాను. ఇప్పుడు డిష్ వాషర్ని ఇండియాలో కూడా చాలామందే యూజ్ చేస్తున్నారు కదా. డిష్ వాషర్ నిజంగా లైఫ్ సేవియర్ అనే చెప్పాలండి. అది ఉండడం వల్లే మనకి గిన్నెలు ఇవన్నీ వాష్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమంది డిష్ వాషర్ యూజ్ చేస్తున్నారు? ఒకవేళ యూజ్ చేస్తున్నట్లయితే మీ రివ్యూస్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
ఫైనలీ మన క్లీనింగ్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. చాలా క్విక్గా అయ్యే రెసిపీస్ ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అని చెక్ చేస్తే నాకు చిక్కుడుకాయలు కనిపించాయి. అలాగే చిక్కుడుకాయ ఫ్రైలోకి పెసరపప్పు చారు చేస్తున్నాను. అది చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. వితిన్ 15 మినిట్స్లోనే ఈ లంచ్ రెసిపీస్ని మనం చేసుకోవచ్చు. అలాగే సమ్మర్ కూడా వచ్చింది కదా, పెసరపప్పు చారు బాడీని కూల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చాలామందికి ఈ రెసిపీస్ తెలిసే ఉంటాయి. అయినా కానీ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఈ రెసిపీస్ని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ నేను చిక్కుడుకాయల్ని క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. చిక్కుడుకాయలు చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఈసారి మాత్రమే మాకు ఇలా దొరికాయండి. కానీ చాలాసార్లు లోపల పప్పు ఏమీ లేకుండా ఓన్లీ తొక్కు ఉంటుంది. అది కూడా ఈ చిక్కుడుకాయలు ఇక్కడ మనకి చాలా ఎక్స్పెన్సివ్. కానీ ఈసారి మాత్రం చాలా మంచి చిక్కుడుకాయలు దొరికాయి. సో చిక్కుడుకాయలను కూడా క్లీన్ చేసేసుకున్నాను. చిక్కుడుకాయలను కూడా ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పెసరపప్పును కూడా ఒక జస్ట్ 1 or 2 విజిల్స్ ఉడికించి పక్కన పెట్టుకున్నట్టయితే 10 మినిట్స్లో మనం చారు అండ్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను గ్రైండర్లో ఇందాక మినపప్పు వేసాను కదా, మీరు చూసారు కదా, దానికి ఇడ్లీ రవ్వ కూడా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. చూసారు కదా, చిక్కుడుకాయలు కూడా ఆల్మోస్ట్ 90% బాయిల్ అయ్యాయి. నేను ఉడికించేటప్పుడే చాలా కొంచెం వాటర్ వేసి ఉడికించాను. ఎక్కువగా వాటర్ వేసి బాగా స్మాష్ అయ్యేలాగా ఉడికించకండి. పెసరపప్పు కూడా చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనకి చారుకి సరిపడినన్ని వాటర్ని, ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను వేడి నీళ్ళు యూస్ చేశాను. సో చారు మరిగించేటప్పుడు ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఉంటుంది వేడి నీళ్ళు యూస్ చేసుకుంటే. చాలా ఈజీ అండి. ఒక బాండి పెట్టుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అంతే అలా వేసుకొని చారు వేసేసుకొని తాలింపు వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. సో ఈ పెసరపప్పు చారులో మనం కారం యూస్ చేయట్లేదు. పచ్చిమిర్చి, ఎండుమిర్చిలో ఉండే కారమే సరిపోతుంది. అలాగే చారుని ఆఫ్ చేసిన తర్వాత రుచికి సరిపడా నిమ్మరసం పిండుకుంటే పుల్లగా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏమీ లెమన్ జ్యూస్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆఫ్ చేసిన తర్వాత నేను నిమ్మరసం పిండుతాను. సో అంతేనండి, చూసారా, చాలా కలర్ఫుల్గా, ఈజీగా, టేస్టీగా ఉండే చారు రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, దానికోసం ఈ సీక్రెట్ మసాలాను ప్రిపేర్ చేసుకున్నాం. సీక్రెట్ మసాలా ఏం కాదులేండి, కొబ్బరి కారం ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి కారం, కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారం, కొంచెం శనగపప్పు కూడా వేసాను, అవి క్లిప్లో మిస్ అయింది. సో అవన్నీ వేసుకొని రఫ్గా మనం గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి కారం రెడీ అయిపోతుంది. దీనికి కూడా సేమ్ చిక్కుడుకాయ ఫ్రైకి కూడా తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకొని ఒక్క 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కారం పొడి ఉంది కదా, ఆ కారం పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ అవుతుంది. మీ అందరికీ ఈ రెసిపీస్ తెలిసే ఉండొచ్చు. ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తూ ఉంటే కనుక యూజ్ అవుతుందని చూపించాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.